నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఇటు మున్సిపాలిటీ ఎలక్షన్స్ కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ నగరాయితం మోగింది అనుకోవచ్చు. సో ఈ రోజు నామినేషన్ కి చివరి తేదీ కావడంతో 3 పార్టీలకు సంబంధించిన నాయకులందరూ కూడా నామినేషన్ చేయడానికి సిద్ధమైతా ఉన్నారు. సో ప్రధానంగా మనం తొర్రూరు నియోజకవర్గ పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్నాం. పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు మున్సిపాలిటీలోని ప్రధానంగా 16 కౌన్సిల్ వార్డులు అయితే నామినేషన్ చేస్తా ఉన్నారు. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి 5వ వార్డుకు సంబంధించిన బాపిరెడ్డి గారు మనతో పాటు అయితే ఉన్నారు. సార్ నమస్తే. సో ముందుగా మీకు కంగ్రాచులేషన్స్, టికెట్ మీకు రావడం. సో 5వ వార్డు నుండి సో మరి ఎట్లా ఉండబోతుంది మరి ఎలక్షన్స్ కావచ్చు, 5వ వార్డు సంబంధించిన సమస్యల విషయం కావచ్చు, మీ వార్డు సంబంధించిన ప్రజలకు సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు? తొర్రూరు ప్రాంతంలో డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా నేను గ్రామ పంచాయతీ సర్పంచ్గా 2001 to 6 ఇక్కడ చేయడం జరిగింది. ఈసారి జనరల్ అవకాశం వచ్చింది కనుక జనరల్ వార్డులో మేము దుబ్బతండ 5వ వార్డు నుంచి కాంటాక్ట్ చేస్తున్నా. అక్కడ ఉన్న ప్రజలను కూడా కలిసినాం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, గతంలో మేము చేసిన పనులు, ఇప్పుడు కావాల్సిన పనులకు గురించి కూడా మేము నిన్న ఎమ్మెల్యే గారితో తిరగడం జరిగింది. ఆడ కొంతమంది పేద వాళ్ళు ఉన్నారు. రిక్షా కాలనీ ఒకటి ఉంది దుబ్బతండాలో. కొంతమంది నిరుపేదలకు ఇండ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అసలు స్థలాలు లేని వాళ్ళు కూడా కొంతమంది లేబర్ వర్కర్స్కు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొన్ని ఇండ్లను కూడా మేము ప్రపోజల్ చేస్తున్నాం. రేపు ఎన్నికల తర్వాత వాటిని ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళ లబ్ధిదారులు, పేద ప్రజలకు బీపీఎల్ ప్రకారం ఉన్న వాళ్ళందరికీ కూడా మేము అందించబోతున్నాం. తర్వాత పోతే మిగతా సమస్యలు ఏంటంటే ఇక్కడ ఒక క్రీడా ప్రాంగణం లేదు స్టూడెంట్స్కు. ఆ క్రీడా ప్రాంగణం ఒకటి, ఇంకోటి కమ్యూనిటీ హాల్ ఒకటి దుబ్బతండాకు లేకుండే ఎస్సీ కాలనీకి మొన్ననే ఓపెన్ చేశారు మా ఎమ్మెల్యే గారు. అదొక కమ్యూనిటీ హాల్ ఎస్టీకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక్కడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లేదు, దాని ప్రయత్నం నడుస్తుంది మా ఎమ్మెల్యే గారి ద్వారా. తర్వాత పోతే ఫైర్ స్టేషన్ ఒకటి లేదు, ఎందుకంటే ఇక్కడ వ్యాపారస్తులు ఉన్నారు. మనకి ఇక్కడ చిన్న షార్ట్ సర్క్యూట్ అయితే హాఫ్ అన్ అవర్లో మొత్తం షాప్ కాలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఏదన్నా ఇక్కడ ఫైర్ స్టేషన్ తప్పకుండా దాన్ని కూడా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా తొర్రూరులో ఉండబడేటువంటి అండర్ డ్రైనేజ్ చేయాలి. ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం బాగుంది. గతంలో కూడా మేము చేసిన పనులే. నేను 2001 to 6లో వరకు ఇక్కడ సర్పంచ్ చేసిన, అంతకంటే ముందు ప్యాక్ చైర్మన్ చేసిన. ముఖ్యంగా ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి పురపాలక సంఘ కార్యాలయం నా పీరియడ్లో కట్టిందే. గ్రంథాలయం లేకుంటే గ్రంథాలయం నా పీరియడ్లో కట్టిందే. సెంట్రల్ లైటింగ్ ఆ రోజున ఎంపీ ల్యాడ్స్ ఇస్తే వాటితోటి సెంట్రల్ లైటింగ్ చేసినాం. వాటర్ స్కీమ్ వెల్స్ తీసినాం. వాటర్కు సఫిషియెంట్గా వాటర్ ఇచ్చినాం ఆ రోజుల్లో. అంటే ఇప్పుడు జనాభా పెరిగింది కనుక ఇంకా కొంచెం ఇబ్బంది ఉంది, దాన్ని చేయాల్సిన అవసరం ఉంది. శ్మశాన వాటిక కూడా మా పీరియడ్లో అయినాయి. చాలా పనులు చేసినాం. 5 సంవత్సరాల పాలనలో పూర్తిగా చేసినాం. అన్ని వెల్స్ తీసినాం, అన్ని తీసినాం, వాటర్ సఫిషియెంట్గా ఇచ్చినాం. కానీ ఏంటంటే జనాభా పెరుగుతుంది. తొర్రూరు గ్రామం ఏంటంటే దినదినాభివృద్ధి చెందుతూ ఎక్కువ సెటిలర్స్ అంతా బయట నుంచి వచ్చి ఇక్కడనే ఇల్లు కట్టుకుని ఉండడం వల్ల ఏంటంటే డెవలప్మెంట్ పరంగా కూడా ఇంకా కొన్ని ఉన్నాయి. రోడ్లు వేయాల్సినవి ఉన్నాయి, డ్రైన్స్ కట్టాల్సి ఉన్నాయి, ఇంకా పేద ప్రజలకు ఇండ్లు ఇవ్వాల్సిన అవసరం ఉన్నాయి. ఇవన్నీ ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలి. వార్డులో తిరుగుతుంటే అర్థమవుతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మరి 2 ఏళ్లలో ఎలాంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నా అంటే గత ప్రభుత్వంతో అంటే 10 ఏళ్లతో పోల్చుకుంటే ఇప్పుడు ఈ 2 ఏళ్లలో ఏమైనా జరిగాయి పనులు మన ఆ రోజు దయాకర్ రావు గారు ఏం చేసారు, నేను ఒక ట్యాంక్ బండ్ చేస్తా అన్నాడు. పాపం ప్రతి ఎలక్షన్లో చెప్పేది ఆయన. ఆ పని ఆయన చేయలేకపోయాడు. మా ఎమ్మెల్యే గారు చేస్తుండ్రు. ఇలా చెరువు వర్క్ అయిపోయింది, ఓన్లీ బ్రిడ్జ్ ఒకటి కావాల్సింది. అది కొంత టెక్నికల్ ప్రాబ్లంతో ఆగింది. ఆ పని చేస్తుంది. ఇంకా మొన్న 15 కోట్లతోటి వార్డుల వైజ్గా ఒక్కొక్క వార్డుకు ₹1 కోటి చొప్పున మొన్న మంత్రి గారితో మేము శిలాఫలకం వేసుకున్నాం. డెవలప్మెంట్ పనులు అవుతున్నాయి. ఎందుకు కావట్లేదు? 2 ఏళ్ళు చాలా వరకు ఆయన 2,000 కోట్లు తెచ్చింది కాన్స్టిట్యున్సీ మొత్తంలో. 2,000 కోట్లు కాన్స్టిట్యున్సీ ప్రకారం చేసి వర్క్ చేసింది. 100 పడకల హాస్పిటల్ రేపు మాపో స్టోన్ వేయబోతున్నాం. మాట్లాడుతూ ఉన్నారు పథకాలు అనేది అందట్లేదు ప్రజలకి అని చెప్పేసి ఒక మాట అయితే మాట్లాడుతూ ఉన్నారు ప్రతిపక్షాలు. సో వాళ్ళకి ఏం చెప్తారు మరి? మీ నియోజకవర్గం కావచ్చు, ఇప్పుడు మీ తొర్రూరు మండలం సంబంధించి అంటే మున్సిపల్ సంబంధించిన ఏరియాలలో పథకాలు ఎంతవరకు అందుతున్నాయి? పథకాలు అంటే ఇప్పుడు చూడండి, గత ప్రభుత్వం ఏం చేసిందని మొత్తం చెత్త కుప్ప చేసి అప్పుల పాలు చేసి పెట్టింది. పాపం ఆ చెత్తనే ఎడతాండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. అంటే అది క్లీన్ చేసేందుకే ఆ టైం సరిపోలేదు. ఒక పథకాలు కూడా కొంచెం లేట్ అవుతుందంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది కదా ప్రభుత్వంలో. ఇప్పుడు ఎవరైనా ఎక్సైజ్ అడ్వాన్స్ పెట్టిందా ఏ రాష్ట్రంలో అయినా? దేశంలో ఎక్కడైనా చూడండి, ఒక దిగిపోయే ముందు 2 ఏళ్ళది ఎక్సైజ్ రెవెన్యూ కూడా వాడుకున్నాడు ఎవరు? పాత ముఖ్యమంత్రి గారు. ఇటువంటి పనులు చేయలే కదా. దాంతో కొంచెం ఫైనాన్షియల్ ఇబ్బంది అవుతుంది. దశల వారీగా చేస్తారు, చేయకపోవడానికి. ప్రధాన పోటీ ఎవరు అనుకుంటారు మీకు? నాకు ప్రధాన పోటీ అంటే ఆడు అభ్యర్థి ఉంటారు. ప్రధానంగా 3 పార్టీలు అయితే ఉన్నాయి కదా ఇక్కడ, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. సో వీటిలో ఎవరు గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది? నాకు పెద్ద పోటీ ఏం లేదండి. నాకైతే ఏమనిపిస్తలేదు.
ఉన్నారు టీఆర్ఎస్లా ఉన్నారు. మేము 12 వార్డులకు బరాబర్ గెలుస్తున్నాం. ఈ రోజు రిజల్ట్ 11 సీట్లు గెలుస్తున్నాం. 11 సీట్లు పక్కా గెలుస్తున్నాం. ఒక 5 టైట్ ఉన్నాయి. ఫుల్ కాన్ఫిడెన్స్. 11. థ్యాంక్ యూ.